హలో అండి. ఇవాళ నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గోధుమ నూక ఉప్మా. ఇవాళ సండే ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు రెగ్యులర్గా చేసే ఇడ్లీ దోశ ఇవి కాకుండా ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ఇవాళ గోధుమ నూక ఉప్మా చేసుకున్నాం. దీనికి కావాల్సింది ఫస్ట్ ఆనియన్స్, క్యారెట్, చిల్లీ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి ఆయిల్ వేసుకొని అందులో పీనట్స్ అంటే వేరుశనగ గుళ్ళు వేసుకొని అవి ముందు కొంచెం వేపుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ రోస్టెడ్ పీనట్స్ ఉన్నాయి. సో అవి కొంచెం ఒక టూ సెకండ్స్ వేయించిన తర్వాత పోపులు ఉంటాయి కదా, ఉప్మా పోపులు, అవి వేసేసాను. ఉప్మా పోపులు మీకు తెలుసు కదండి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి. నేను ఇవన్నీ చెప్తున్నప్పుడు మా బాబు పండు ఇలా నా ఫేస్లో చూస్తున్నాడు, ఎలా చెప్తుంది మా మమ్మీ అని. ఓకే, తర్వాత వెంటనే అందులో క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్కు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. సో ఇవన్నీ కొంచెం బాగా వేయించుకోవాలి. ఇది చాలా మంచిదండి. నార్మల్గా ఈ బాంబే రవ్వ ఉప్మా అంటారు కదా, అది దానికంటే కూడా ఇది బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మా చిన్నప్పుడు మా నాన్నగారికి ఆయనకి షుగర్ ఉంది. సో దానివల్ల ఈవినింగ్ కూడా ఆయన డిన్నర్కి ఇదే ప్రిఫర్ చేసేవారు. సో రైస్కి బదులుగా సో మంచిదని నా ఫీలింగ్. నేను ఎప్పుడు చేయను బొంబాయి రవ్వ ఉప్మా, అంత చెయ్యను ఇంట్లో. సో ఇది కొంచెం బాగా మగ్గాలండి. ఇది మగ్గేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకుందాం. కొంచెం మగ్గిన తర్వాత చూద్దాం, మూత తీసి. బాగా మగ్గినాయి కదా, అన్నీ సాఫ్ట్గా అయినాయి, క్యారెట్ కూడా సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. సో నేను ఇక్కడ ఎంత నూక తీసుకుంటున్నానంటే, మా ముగ్గురికి, మా హస్బెండ్ ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఆయనకి వామన్నం చేసి పెట్టాను మార్నింగే. సో ఇప్పుడు మా ముగ్గురికి చేసుకుంటున్నాం. ఒక గ్లాస్ చేసుకుంటున్నాం, ఒక గ్లాస్ మా ముగ్గురికి. ఈ వీడియో మా బాబు రికార్డ్ చేస్తున్నాడండి. నాకు ట్రైపోడ్ లేదు, తీసుకోవాలి. చాలా బాగా రికార్డ్ చేస్తున్నాడు పాపం. చేతులు నొప్పి వచ్చినా సరే అలా నుంచొని పట్టుకొని, మమ్మీ నేనే పట్టుకుంటా, వాళ్ళ అక్క నేను తీసుకుంటానా సరే వద్దని చెప్పి తనే చేస్తున్నాడు. సండే కదా, సో వాళ్ళు హెల్ప్ చేసుకొని చేస్తున్నాను అనమాట. వాళ్ళు లేకపోతే ఒక్కదాన్ని చేయడం నాకు కూడా పాసిబుల్ కాదు. వాటర్ పోసుకున్నాక అవి మరిగేంత వరకు మూత పెట్టి మరగబెట్టుకోవాలి. సో సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటే మంచిది. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు అయితే అది మరుగుతున్నప్పుడే దానికి అది కరిగిపోతుంది చక్కగా అందులో. సో మీ టేస్ట్ తగ్గట్టు ఎంత ఉప్పు పడుతుందో అంత వేసుకోండి. నేనైతే కొంచెం మేము తక్కువే వేసుకుంటాం, సాల్ట్ అంతకు ఎక్కువ తినం మేము. సో మేము కొంచెం వేసుకుంటున్నాం. సో ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి అవి మరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగి పెట్టుకోవాలి. తొందరగానే మరిగిపోతుంది, కొంచెమే కదా, తొందరగానే మరిగిపోతుంది. వదిలిపెట్టి వెళ్తే మళ్ళీ నీరు ఎంత ఆవిరైపోద్ది. మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మరుగుతున్నప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా ఇప్పుడే చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడే. సో వేసుకున్న తర్వాత నూక వేసుకోవడమే. నూక వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 మినిట్ పోయిన తర్వాత మళ్ళీ కలుపుకోండి. సో పైది కిందకి మంచిగా కలిస్తే అడుగున ఉడికిపోయి పైన మళ్ళీ పలుకుగా ఉండకుండా లోపలికి పైకి మంచిగా కలుపుకుంటే అంతా సమానంగా ఉడుకుతుంది. సో ఇప్పుడు మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. సిమ్లో పెట్టుకోండి. ఒక 5 సెకండ్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు నేను సిమ్లో పెడుతున్నాను. చూడండి ఎలా వచ్చిందో చూసారు కదా, కన్సిస్టెన్సీ, ఆ థిక్నెస్ ఎలా వచ్చిందో చూసారు కదా. సో ఇప్పుడు మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకోవాలి, ఫ్లేమ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఎంతవరకు ఉడికిందో. చూడండి మంచిగా ఉడికిపోయింది. లోపలికి పైకి 1-2 సార్లు కదిపితే సరిపోతుంది. బాగా ఉడికింది కదా. ఇప్పుడు మనం క్యాష్యూస్ మీరు నెయ్యిలో వేయించుకున్నా పర్లేదు, నేనైతే పచ్చి వేసేస్తున్నాను. నెయ్యిలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా నేను పోపులు వేసినప్పుడు వేసేస్తాను, సో అప్పుడు మర్చిపోయాను, అందుకని పైన ఇప్పుడు వేసేస్తున్నాను. అంతే, అయిపోయింది. గోధుమ నూక ఉప్మా రెడీ.
సో ఇది తిని టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.